యూకేలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. యూకేలో భారత సంతతికి చెందిన బాలిక దారుణ హత్యకు గురైంది. ఇంగ్లాండ్లోని వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలోని తమ ఇంట్లో శవమై తేలింది. కాగా మృతి చెందిన బాలికను షేకాంగ్గా పోలీసులు గుర్తించారు. ఈ హత్య చేసింది తన సొంత తల్లి అని విచారణలో తేలడం అందరినీ షాక్కి గురిచేసింది. గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారతీయులు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లలో, దోపిడీ సమయంలో మరికొన్ని అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో విదేశాల్లో ఉన్న భారతీయులు కాస్త ఆందోళనకు గురవుతున్నారు. అయితే ముందనుకున్న కారణాలతో ప్రాణాలు కోల్పోతే విధిరాత అని సర్దుకుంటాం. కానీ అదే కావాలని ప్లాన్ చేసి హత్య చేస్తే, అది సొంతవారే ఆ దారుణానికి పాల్పడితే ఊహించడానికే భయానకంగా ఉంటుంది. అయితే యూకేలో చోటు చేసుకున్న ఇలాంటి ఓ ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూకేలోని భారత సంతతికి చెందిన 10 ఏళ్ల బాలిక హత్యకు గురైంది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్లోని వెస్ట్ మిడ్లాండ్స్ ప్రాంతంలోని తమ ఇంట్లో శవమై కనిపించిన 10 ఏళ్ల కుమార్తెను హత్య చేసినట్లుగా 33 ఏళ్ల భారత సంతతికి చెందిన మహిళ ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించింది. ఆమెను జస్క్రిత్ కౌర్ అలియాస్ జాస్మిన్ కాంగ్గా పోలీసులు గుర్తించారు. ఈమె తన 10 ఏళ్ల బిడ్డ షేకాంగ్ను హత్య చేసినట్లుగా పోలీసులు అభియోగాలు మోపారు. వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు ఆ బాలిక రౌలీ రెగిస్లో గాయాలతో సంఘటనా స్థలంలోనే మరణించినట్లుగా వెల్లడించారు. వోల్వర్ హాంప్టన్ క్రౌన్ కోర్టు నుంచి వీడియో లింక్ ద్వారా ఆమె విచారణకు హాజరైంది. అక్టోబర్ 25న జస్క్రిత్ కౌర్కు న్యాయమూర్తి శిక్షను ఖరారు చేయనున్నారు. జాస్మిన్ కాంగ్ కేసులో శిక్ష కోసం వాయిదా వేస్తున్నామని, అక్టోబర్ 25 నాటికి కొన్ని నివేదికలు అవసరమవుతాయని న్యాయమూర్తి తెలిపారు. ఆ నివేదికల తయారీకి సహకరించాలని ఆయన కౌర్కి సూచించారు. అంతకుముందు ఆమె ఛాతీపై కత్తిపోటు కారణంగా షేకాంగ్ మరణించిందని షార్ప్షైర్ స్టార్ నివేదించింది. ఆమె మరణం పట్ల బ్రిక్ హౌస్ ప్రైమరీ స్కూల్ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. బొమ్మలు, కార్డులు, బెలూన్లతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది ఆమెకు నివాళులర్పించారు. అదే పాఠశాలలో చదువుకుంటున్న కొంతమంది పిల్లల తల్లిదండ్రులు షే అంత్యక్రియల కోసం డబ్బును సేకరించడానికి గోఫండ్ మీ పేజీని ప్రారంభించారు. వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసులు జస్కిరత్ కౌర్ను అరెస్టు చేసిన తర్వాత విచారణ కోసం మరే వ్యక్తి కోసం గాలించడం లేదని తెలిపారు. షేకాంగ్ మరణం సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని వెస్ట్ మిడ్లాండ్స్ పోలీసు డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ డాన్ జారెట్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసు వాస్తవాలపై ఎలాంటి వివాదం లేదని డిఫెన్స్ న్యాయవాది కేథరిన్ గొడార్డ్ పేర్కొన్నారు. క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీసెస్ సైతం ఈ నేరం ప్రాసిక్యూషన్కు ఆమోదయోగ్యమైందని ధృవీకరించింది. అయితే సొంత తల్లే రక్తం పంచుకుని పుట్టిన కూతుర్ని చంపిన జాస్మిన్ కాంగ్పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ దారుణానికి దారితీసిన అంశాలేంటనేది ఇంకా తెలియలేదు.